నమస్కారం వాజన్ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రిసైడింగ్ అధికారులకు సంపూర్ణ అవగాహన అవసరం. పోలింగ్ రోజు సమయ నిర్వహణ చాలా కీలకమన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. పీఓ ఏపీఓల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పార్వతీపురం కలెక్టర్ నిశాంత్ కుమార్. పోలింగ్ పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం. బొబ్బిలిలో విజయం సాధించే బెబ్బులి ఎవరో? బొబ్బిలి నియోజకవర్గంపై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. సార్వత్రిక ఎన్నికల సమరంలో జోరందుకున్న ప్రచారం. ఉభయ జిల్లాలలో హోరెత్తుతున్న ప్రచారం. వివరాలు చూద్దాం. కమిషన్ల మీద ఉన్న కక్కుర్తి విద్యార్థుల భవిష్యత్తు మీద జగన్కు లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెళ్ల బ్రహ్మం ఆరోపించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత 10 ఏళ్లుగా ఇంటర్మీడియట్ ఫలితాలను పరిశీలిస్తే ఈసారి ఫలితాలు దయనీయంగా ఉన్నాయని అన్నారు. పడిపోయిన ఫలితాలపై కారణాలు వెతుక్కోకుండా మళ్లీ జరిగే పరీక్షలపైనే బాగా జరిగే విధంగా ప్రయత్నం చేయకపోగా సొంత మీడియా ప్రచారంతో పరీక్షా ఫలితాలను మసిపూసి మారడికే చేస్తున్నారని ఆరోపించారు. ఎనభై ఒక్క పోస్టులకి పరీక్ష నిర్వహించారు. నిన్న అర్ధరాత్రి 2 గంటలకు అభ్యర్థులకు కూడా సమాచారం లేకుండా ఫలితాలు విడుదల చేయటం ఏంటి? అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు అర్ధరాత్రి తెల్లవారుజామున పరీక్షల ఫలితాలు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఏందని చెప్పేసి పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న 2018కి సంబంధించిన నోటిఫికేషన్ మీద గ్రూప్ 1 పరీక్ష ఫలితాల మూల్యాంకనం మీద హైకోర్టు చివాట్లు పెడితే కరెక్ట్గా వారం రోజులు కూడా కాకముందే మరొకసారి ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహించాలనేటువంటి బాధ్యత కలిగినటువంటి ఏపీపీఎస్సీ వాళ్ళే అర్ధరాత్రి పరీక్షా ఫలితాలు విడుదల చేయటం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఏపీపీఎస్సీని నీ పార్టీ అవసరాల కోసం పనిచేసినటువంటి వ్యక్తుల చైర్మన్లుగా పెట్టి, నీ పార్టీ కార్యకర్తల్ని కమిషన్ సభ్యులుగా పెట్టి ఏపీపీఎస్సీని వైఎస్ఆర్సీపీ ఎస్టేట్గా మార్చుకొని నువ్వు ఇలా పరీక్షా ఫలితాలు అర్ధరాత్రి విడుదల చేసి ఇంటర్వ్యూలు పెట్టి జేబులు నింపుకోవటం కోసం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికే అభ్యర్థులందరూ చెప్తా ఉన్నారు 81కి 81 పోస్టులు వైఎస్ఆర్సీపీ పార్టీ అమ్ముకుంది అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే నీ మోచేతు నీళ్లు తాగినటువంటి కార్యకర్తలు, నీకు జిందాబాదులు కొట్టినటువంటి నాయకులు, నీకు సలాం కొట్టినటువంటి వ్యక్తులు ఏపీపీఎస్సీలో నువ్వు నియమించుకున్నావు. వారం రోజులు కూడా గడవక ముందే హైకోర్టు చివాట్లు పెట్టి రాత్రికి రాత్రి అర్ధరాత్రి 2 గంటల సమయంలో నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఏ ఫలితాలు కూడా అర్ధరాత్రి విడుదల చేసినటువంటి సందర్భం లేదు. ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రిసైడింగ్ అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అన్నారు. ఈ ప్రక్రియలో ఏమైనా అనుమానాలు ఉంటే ఇప్పుడే నివృత్తి చేసుకోవాలని ఆమె కోరారు. పీఓలకు ఏపీఓలకు ఎస్కోట్లో జరుగుతున్న ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించి మాట్లాడుతూ పీఓలు ఏపీఓలకు అన్ని అంశాల పట్ల సమగ్ర అవగాహన ఉన్నప్పుడే ఓటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. పీఓలు ఏపీఓలు విధి నిర్వహణలో పారదర్శకంగా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. వివిధ అంశాల పట్ల సంపూర్ణ అవగాహన ఏర్పడటానికి ఎన్నికల కమిషన్ పంపించిన వీడియోలను కూడా చూడాలని సూచించారు. It is important that మీకు
ప్రాపర్ గా మీరు ట్రైన్ అవ్వాలి. ఈవీఎం వాడడంలో ఈవీఎం హ్యాండ్లింగ్ మీద ప్రాపర్ గా కాన్ఫిడెన్స్ అవేర్నెస్ ఉండాలి, ప్రొసీజర్స్ మీద అవేర్నెస్ ఉండాలి. ఎటువంటి డౌట్స్ కానీ ఇది కానీ ఏమి ఉండకూడదు. బికాస్ పోల్ డే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎన్నికల్లో ఎంత మాట్లాడి 2 నెలలుగా ఎంత చేసినా ఫైనలీ ఆ పోల్ డేలో జరిగేదే ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ ఫర్ రిజల్ట్స్ ఎక్సెట్రా. అండ్ పోల్ డే కూడా మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ నాట్ సో సింపుల్. మార్నింగ్ 5 o'clock రెడీగా ఉండాలి. మాక్ పోల్ ఏ టైం స్టార్ట్ చేస్తున్నాం మనము? సో 5:30. అండ్ 5:30కి మీరు ఏసీ పీసీ రెండింటిది కూడా చేయాలి. ఎందుకంటే దానికి విడిగా ఏజెంట్స్ వస్తారు, దీనికి విడిగా ఏజెంట్స్ వస్తారు. రాకపోయినా మనం ఎంత లాస్ట్ ఎప్పటి వరకు వెయిట్ చేయొచ్చు? 15 minutes వెయిట్ చేయాలి. సో 5:45 వరకే వెయిట్ చేయాలి. 5:45కి ఎవరు రాకపోయినా, ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా స్టార్ట్ చేయాల్సిందే. అది కూడా ఏసీ యాజ్ వెల్ యాజ్ పీసీ. సో ఐడియలీ కొంచెం ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ దగ్గర ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు, ఇంకా ఏపీఓనో ఎవరో ఒకళ్ళు పీసీ మెషిన్ దగ్గర, ఒక ఏజెంట్, అంటే ఏజెంట్స్ విడివిడిగా ఉంటారు. మిగతా పోలింగ్ సిబ్బంది ఇలాంటివన్నీ అరేంజ్ చేసుకుంటూ వీలైనంత వరకు 1 after the other కానీ 2 కొంచెం సైమల్టేనియస్గా చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. సో ప్లాన్ చేసినట్లయితే మీకు, ఎందుకంటే 50 votes కాస్ట్ చేయడానికి మినిమం మనకు 15-20 minutes పడుతుంది. ఇట్ ఇస్ నాట్. ఈవీఎం గోదాములలో నిర్వహిస్తున్న ఈవీఎంల కేటాయింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి పరిశీలించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఈవీఎంలను వివిధ నియోజకవర్గాలకు ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కంప్యూటర్ ఆధారంగా కలెక్టరేట్లో ఎంపిక జరిగింది. దీనిలో నియోజకవర్గాలకు ఇచ్చిన ఈవీఎంలను సీరియల్ నెంబర్ల ప్రకారం వాటిని ఆయా నియోజకవర్గాల వారీగా వేరు చేసి స్కానింగ్ చేసే కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది. ఈ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ పటిష్టంగా నిర్వహించాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అన్నారు. సాధారణ ఎన్నికల నిర్వహణలో లోపాలు, నిర్లక్ష్యం లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు శిక్షణను సద్వినియోగం చేసుకుని సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాలూరు నియోజకవర్గ ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఎన్నికల ప్రక్రియలో పాటించవలసిన ప్రవర్తన నియమావళి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధులు నిర్వహణ తదితర అంశాలపై అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. పార్వతీపురంలో ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. పార్వతీపురం మున్సిపాలిటీ 30వ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా సూపర్ 6 పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం రామాపురం కాలనీ గీతా మందిరం ఆలయం వద్ద విజయచంద్రకు సన్మానం చేశారు. ఈ ప్రచారంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి బరిలో దిగుతున్న ప్రధాన ప్రత్యర్థులెవరో లెక్క తేలింది. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సంపంగి అప్పలనాయుడు తరతరాలుగా ప్రజాసేవలో కొనసాగిస్తున్న బొబ్బిలి రాజ కుటుంబానికి మంచి జరగనున్న రసవత్తర రాజకీయ పోరుపై వాజీ ప్రత్యేక కథనం. గెలుపు ఓటమి ఎంత సహజమో రాజకీయ నాయకులు పార్టీలు మారడం కూడా అంతే సహజం. కాల ప్రవాహంలో అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తారు. బొబ్బిలి బరిలో గల ప్రధాన ప్రత్యర్థులు సంబంగి, బేబీ నాయన్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇద్దరూ పార్టీలు మారిన వారే. బొబ్బిలి నియోజకవర్గం 1955లో ఆవిర్భవించింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 7 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే తెలుగుదేశం పార్టీ 3 సార్లు, వైఎస్ఆర్ పార్టీ 2 సార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి 1 సారి, జనతా పార్టీ 1 సారి గెలిచారు. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి బేబీ నాయన్ పోటీ చేస్తున్నారు. 1980లో చెన్నైలో జన్మించిన బేబీ నాయన వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. బేబీ నాయన్ కుటుంబానికి విశిష్టమైన సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉంది. బేబీ నాయన తాత రాజా రావు శ్వేతా తిరుపతి రామకృష్ణ నంగారావు 1931 నుంచి 1936 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బొబ్బిలి నుంచి ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. బేబీ నాయన తండ్రి ఆర్వీజీకే రంగారావు
బొబ్బిలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 1962 నుంచి 1967 వరకు పార్లమెంటు సభ్యులుగా వ్యవహరించారు. 1974 నుంచి 1980 వరకు శాసన మండలి సభ్యులుగా కూడా సేవలందించారు. బేబీ నాయన సోదరుడు సుజయకృష్ణ నంగారావు 2004-2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగాను 2014లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగాను బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బేబీ నాయన 2006 నుంచి 2011 వరకు బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ గా సేవలందించారు. అరకు పార్లమెంటు నుంచి వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్తగా కూడా వ్యవహరించారు. 2014లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా విజయనగరం పార్లమెంటుకు పోటీ చేసి 9% ఓట్ల తేడాతో ఓటమి పాలైన అశోక్ గజపతిరాజుపై 4,29,638 ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారు. అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంగ అప్పలనాయుడు 1981లో పక్కి గ్రామ సర్పంచ్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983, 1985, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బొబ్బిలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1984లో విశాఖ డైరీ చైర్మన్ గా పనిచేశారు. 1987 నుంచి 89 వరకు, 1997 నుంచి 99 వరకు, 2005, 2007 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1994లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి నానాటికి తీసుగట్టు నాగంబొట్టు అన్నట్టుగా ఉంది. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు. రాజకీయ నాయకులు హామీల విషయంలో సాధ్యాసాధ్యాలు గుర్తెరగరు. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకుంటాయో లేదో అనే విషయాన్ని ఓటర్లు అర్థం చేసుకుంటారు. ఏటి ఇసుక ఎంచలేం, తాటిమాను తన్నలేం, ఈతమాను విరచలేం అన్న చందంగా ప్రజల మనసు మార్చలేం కదా. గతం నుండి ఘనచరిత్ర కలిగిన బొబ్బిలి నియోజకవర్గంలో సంబంగి కూడా తెలుగుదేశంలో సుదీర్ఘకాలం సేవలందించడంతో పసుపు జెండా పరిమళించింది. 2014 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన మెజార్టీ కేవలం 4% మాత్రమే. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో 4 దశాబ్దాలుగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడుకు తరతరాలుగా ప్రజాసేవలోనే కొనసాగుతున్న బొబ్బిలి రాజకుటుంబానికి చెందిన బేబీ నాయనకు మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పక తప్పదు. నగరంలోని 2వ డివిజన్ పూల్బాగ్ పరిధిలో ఆప్కో భవన్ నుంచి జరిగిన ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఆయనకు స్థానికులు, వైసీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులనే గెలిపించాలని, తద్వారా నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా పయనించేందుకు అవకాశం ఉంటుందని కోలగట్ల వీరభద్రస్వామి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ బండారు ఆనందబాబు, మాజీ కౌన్సిలర్ పిన్నింటి చంద్రమౌళి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పాలన సాగిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో మరోసారి వైసీపీకి అవకాశం ఇచ్చినట్లయితే అభివృద్ధి, సంక్షేమాన్ని మరింతగా మెరుగుపరుస్తారని అన్నారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు మరి విజయనగరం శాసనసభ నియోజకవర్గం విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో 2వ డివిజన్ లో మరి ఈరోజు గడప గడపకి పర్యటన ప్రారంభించడం జరిగింది. మరి ప్రతి చోట కూడా మహిళలు, పెద్దలు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి మద్దతు తెలుపుతున్నారు. మరి గడిచిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో రాష్ట్రంలో మరి జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం, మరి ప్రత్యేకించి విజయనగరం నియోజకవర్గంలో మరి పెద్దల కోలగట్ల వీరభద్రస్వామి గారి నేతృత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పట్టణ సుందరీకరణ కార్యక్రమం అండి. ప్రతి వార్డు పరిధిలో మరి 2వ డివిజన్ పరిధిలో తీసుకుంటే ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి నోచుకోలేని పరిస్థితిలో మరి 2004లో మరి ఆయన శాసనసభ్యులు అయినప్పుడు మాత్రమే సుమారు 3.5 కోట్లు వెచ్చించి ఇక్కడ సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఆయన శాసనసభ్యులు అయిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు, అదేవిధంగా విద్యుత్ స్తంభాల కల్పన, స్కూల్కి సంబంధించి నాడు నేడులోని స్కూల్ బిల్డింగులు చేసే కార్యక్రమం మరి పెద్దల సారథ్యంలో మరి జరిగింది. మరి వాటర్ ట్యాంకులు కానీ ఈరోజు పెద్దలు శాసనసభలు అయినప్పటి నుండి నిరంతరంగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వచ్చి పనులను చూడటమే కాకుండా వాటిని టెండర్స్ పూర్తి చేసి దగ్గరుండి పనులన్నీ పూర్తయ్యి ప్రజా వినియోగంలోకి తీసుకురావడం నిజంగా ఆనందించాల్సిన విషయం తెలియజేసుకుంటూ మరి ఇలాంటి శాసనసభ్యులు మరి ఇంకోసారి మళ్ళీ ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామి గారిని మనం గెలిపించుకున్నట్టయితే సమస్య లేని విజయనగరంగా మన అభివృద్ధి చేసుకునే కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి
ఇటీవల వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చేసిన ఛాలెంజ్ను తాను స్వాగతిస్తున్నానని విజయనగరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పూర్వ అధ్యక్షులు కాళ్ళ గౌరీ శంకర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అండ్ కో చేసిన భూ కబ్జాలను తాను సాక్ష్యాలతో సహా నిరూపించగలనని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేకు ఎంత తిన్నా భూదాహం తగ్గదని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ నగర అయితేనేమి చాలా దగ్గర పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత చాలా మందికి పట్టాలు లేవు, మేము అర్హులు పట్టాలు లేవంటే ఆయన మాయకు ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఆయన సొంతంగా పట్టాలు తయారు చేయించి అనకూడదని, అది ఎంఆర్ఓ సంతకం కాదు, ఏది కాదు, సంతకం పెట్టించి సుమారు 1000 పట్టాలు ఇష్యూ చేశారు. ఇదేంటి స్వామి, ఆ పట్టాలు పట్టుకుని మా జాగవే ఎక్కడ ఉందంటే కొండకరకలో ఉంది, మా జాగం ఎక్కడ ఉందంటే ఎలగాళ్ళలో ఉంది చెబుతుంటే పాప పట్టాలు పట్టుకుని తిరిగారు ఎలక్షన్ అయినంత వరకు. ఎందుకు ఆ టెక్నిక్? నేను స్వామి జాగం లేకుంటే పట్టాలు ఏంటని నేను అడిగాను. అడిగితే గౌరీ ముందు మన ఎలక్షన్ కట్టెక్కుకోవాలన్నాడు. అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మీ అందరి సమస్యలో ఎర్రచెరువు కానీ, అదేవిధంగా మన రాజమన్నార్ గోపాలస్వామి ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయ భూమిలో నువ్వు చేసినటువంటి కబ్జా భూములు కానీ, అక్కడ కప్పినటువంటి గడ్డను కానీ, అదేవిధంగా ఎర్ర చెరువుకు సంబంధించిన గడ్డలు కూడా ఉన్నాయండి. ఆ గడ్డలు కూడా ఇప్పుడు లేవు. ఆ దాసనపేటలు అడిగితే ఆ గడ్డలు ఎక్కడున్నా ఏనాడో ఎమ్మెల్యే కప్పించడం. అంటే రేపు పొద్దున్న ఏదైనా వర్షం పడితే అనకూడదు కానీ ప్రాంతం అంతా గతంలో సింగపూర్ సిటీ మునిగిపోవాలి. గడ్డలు కూడా కప్పేసి వ్యాపారం చేయిస్తున్నది ఎవడయ్యా అని అంటే ఈరోజు విజయనగరంలో మన ఎమ్మెల్యే వీరభద్రస్వామి అని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. అందులో జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన ఘటన. చరిత్రలో ఇదే రోజు జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. 1919 ఏప్రిల్ 13వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో గల స్వర్ణ దేవాలయం ప్రక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్లో దాదాపు 20,000 మంది ప్రజలు సమావేశమయ్యారు. ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినేందుకు ప్రజలు సమావేశమయ్యారు. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలోని ఒక తోట. 1919 ఏప్రిల్ 13వ తేదీన బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు 10 నిమిషాల పాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. కాల్పుల కారణంగా వందలాది మంది మరణించారు. గాయపడిన వారి సంఖ్య వేలల్లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం 379 మంది, అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 379 మంది. అందులో 337 మంది పురుషులు, 41 మంది బాలురు, 6 వారాల పసికందు మరణించారు. 200 మంది గాయపడ్డారు. అక్కడ స్మారక చిహ్నంపై వ్రాసిన సమాచారం ప్రకారం అక్కడ బావిలో నుంచి 120 శవాలను బయటకు తీశారు. అయితే అధికారిక గణాంకాలు సరికాదని వాదనలు ఉన్నాయి. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకుని వెళ్లడం సాధ్యం కాలేదు. తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పులు జరపవలసి వచ్చిందని బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. డయ్యర్ తీసుకున్న చర్యలు సమంజసమేనని పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకల్ ఓ డ్వయ్యర్ టెలిగ్రామ్ ద్వారా అభినందించారు. ఈ ఉదంతంపై విచారణ జరపడానికి 1919లో హంటర్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ సమక్షంలో డయ్యర్ అక్కడ జరుగుతున్న సమావేశం గురించి తనకు 12 గంటల 40 నిమిషాలకు తెలిసిందని, దానిని నిలుపడానికి తాను ఏ విధమైన ప్రయత్నము చేయలేదని, అక్కడ సమావేశమైన గుంపు గనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళానని కమిషన్ ముందు వెల్లడించాడు. జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర సంగ్రామంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా మిగిలిపోయింది.
ఎండాకాలంలో వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు వహించాలని సర్వజన ఆసుపత్రి డాక్టర్ ఎస్వి రమణ పేర్కొన్నారు. సర్వజన ఆసుపత్రిలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. సాధ్యమైనంత వరకు ఎండలో బయట తిరగకూడదని అన్నారు. వదులుగా ఉండే వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరించాలని అన్నారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. కేవలం నీరు ఒక్కటే కాకుండా ఉప్పుతో కలిపిన మజ్జిగ, బార్లీ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని అన్నారు. ఈ ఎండాకాలంలో ఎండల తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మా దగ్గరికి ఎక్కువగా వడదెబ్బ తగిలి అపస్మారక పరిస్థితిలో మా క్యాజువాలిటీకి వస్తున్న పేషెంట్లు మేము చూసాము. దాని ద్వారా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి నియంత్రణ, వాటి గురించి వాజీ ప్రజలకు తెలియచేద్దామని ఉద్దేశంతో కొన్ని ముఖ్యాంశాలు. ఇప్పుడు బయట మనం తప్పనిసరి అయితే ఎండాకాలంలో బయటకు వెళ్ళాలి, అవాయిడ్ చేస్తే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శరీర భాగాలన్నీ కప్పుకొని వెళ్ళాలి. వీలుంటే తెల్లని వస్త్రాలు యూజ్ చేస్తే మంచిది. డార్క్ కలర్ కాకుండా లైట్ కలర్ డ్రెస్ యూజ్ చేస్తే మంచిది. అలాగే దూరంగా వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు దూరంగా చేసేటప్పుడు తప్పనిసరిగా నీళ్లు బాటిల్ క్యారీ చేసుకుని వెళ్ళడం మంచిది. ఇలాంటి జాగ్రత్తలు ప్రాథమికంగా తీసుకుంటే మంచిది. అలానే ఎండాకాలంలో వడదెబ్బలు తగలడం, ఎండ తీవ్రత ఎక్కున్నప్పుడు, వడగాల్పుల బారిన పడినప్పుడు దాన్ని ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే చల్లటి ప్రదేశానికి పేషెంట్ తరలించడం, నీళ్ళు ఎక్కువ తాగడానికి ఇవ్వడం చెయ్యాలి. అలాగే వడదెబ్బలు తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా పేషెంట్ చల్లటి ప్రదేశం తీసుకెళ్ళి తడిగుడ్డతో ఒళ్ళని తుడచడం, తడిగుడ్డ ఒంటి మీద, నుదుటి మీద వేయడం, చల్లటి పానీయాలు సేవించడం చేయాలి. గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సర్గడ రమేష్ కుమార్ ప్రారంభించారు. రాష్ట్రంలో 9 గ్యారంటీలతో సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి గాదాపు కూర్మినాడు, మండల పార్టీ అధ్యక్షులు సిరిపురపు సురేష్, గురువులు, కన్వీనర్ కొల్లి ఈశ్వర తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలంటే మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు అన్నారు. విజయనగరం జిల్లా పూసుపాటి రేఖ మండలంలోని తిప్పలవలస, కాలపిరెడ్డిపేట, కొత్తూరు, వెల్దూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అప్పలనాయుడుతో ప్రజలతో మమేకమై తాను ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రతిపక్షాల మాటలను తిప్పి కొట్టాలని, ప్రతి ఒక్కరిని జగన్ పాలనపై ప్రజలకు వివరించి చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. గెలుపే లక్ష్యంగా నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి అడుగులు వేస్తూ ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. పూసపాటి రేగ మండలం అల్లాడిపాలెం, భరణికాం గ్రామాలలో జన విజయ యాత్ర నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి మహిళలకు, యువకులను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకున్నామని, తనకు ఒక అవకాశం ఇస్తే గ్రామాల అభివృద్ధితో పాటు మౌలిక వసతులు కల్పించడంలో ముందడుగు వేస్తామని ఓటర్లకు పిలుపునిచ్చారు. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా అంతా కలిసికట్టుగా పనిచేసి ప్రజాసేవకే అంకితం అవుతామని ఆమె అన్నారు. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను గెలిపించి మరింత అభివృద్ధి సాధించే విధంగా ఉండాలని కోరారు. ఆమె వెంట టీడీపీ నాయకులు విక్రమ్ జగన్నాథం, మహంతే శంకర్రావు తదితర నాయకులు పాల్గొన్నారు. మిమ్స్ యాజమాన్య నిరంకుశత్వాన్ని, పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొని జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన ఈశ్వరమ్మ, లక్ష్మి, రమణ, రామశేఖర్లకు కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మిమ్స్ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. 400 మంది ఉద్యోగుల ప్రయోజనాల కోసం జైలుకు వెళ్లినందుకు అభినందించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ యాజమాన్యం, అధికార యంత్రాంగం పోలీసు వైఖరిని దుయ్యబట్టారు. తప్పు యాజమాన్యం చేస్తే కార్మికుల్ని, అందులో మహిళల్ని సైతం జైల్లో నిర్బంధించడం వంటి చర్యలు జిల్లా ప్రతిష్టను దిగజార్చాయని అన్నారు.
జిల్లా మిమ్స్ కార్మికులు 74 రోజులుగా అలుపెరగకుండా పట్టు వదలకుండా అనేక పద్ధతుల్లో ఆందోళన కొనసాగుతోంది. దీనికి పూర్తిగా మిమ్స్ యాజమాన్యమే బాధ్యత వహించాలి. కానీ ఈరోజు యాజమాన్యానికి మద్దతుగా ఇక్కడ అధికార యంత్రాంగం, పోలీసు, లేబర్ డిపార్ట్మెంట్ మొత్తం కుమ్మక్కయ్యి ఈరోజు కార్మికులను ఇబ్బందులు పెడతా ఉన్నారు, నిర్బంధం ప్రయోగిస్తూ ఉన్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. చివరికి 24 మందిని రిమాండ్కి పంపించారు. మేము అడుగుతా ఉన్నాం, ఇలాంటి అక్రమ అరెస్టుల ద్వారా ఉద్యమాలు ఆపలేవటం మీ తరం కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అటువంటి అక్రమ అరెస్టులను సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళు 4 కార్మికులు బయటికి రావడం జరిగింది. వాళ్ళకి అందరికీ మేము సిఐటిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ తీవ్ర నిర్బంధంలో ఈరోజు మన జిల్లా మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చొరవ చేశారు. 2 రోజుల నుంచి యాజమాన్యంతో మాట్లాడారు, చర్చలు జరుగుతూ ఉన్నాయి, అగ్రిమెంట్ కూడా కుదిరిద్ది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికుల హక్కుల్ని కాలు రాసే పద్ధతిలో కాకుండా వాళ్ళ హక్కుల్ని కాపాడే పద్ధతిలో యాజమాన్య వైఖరి ఉండాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నగరంలోని పోలీస్ బ్యారక్స్ సమీపంలో ఉన్న దండుమారమ్మ అమ్మవారి కోవెలలో పూజా మహోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం వేకోజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు పాండ్రంకి తాతరాజు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవం సందర్భంగా ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీ వరకు దండుమారమ్మ మహోత్సవాలు జరుగుతాయని అన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీ దేవి దండుమారమ్మ తల్లి పండగ ప్రతి సంవత్సరం ఉగాది రోజున ప్రారంభమయ్యి ఉగాది నుంచి ఆ వచ్చే మంగళవారం రోజున ముగింపు ఉత్సవాలతో ముగిస్తాయి. తర్వాత ప్రతి పండగ అనంతరం మేము శనివారం రోజున అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. సుమారు 6-7 వేల మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దీన్ని పోలీస్ పండగ అని అంటారు అందరూ కూడా. ఎందుకంటే మా జిల్లా పోలీసులు అందరం ఈ పండగ మేమే చేస్తాము. మాతో పాటు చుట్టుపక్కల దాసన, కలపాక, కేఎల్పురం, అయ్యలపేట, మన దుప్పాడ, ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఈ పండుగలో పాల్గొంటారు. ఈ పండగ మా కమిటీ తరఫున ఈ సంవత్సరం చేస్తున్నందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. అమ్మవారు మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. అమ్మవారి బాధ్యతలు అప్పచెప్పారు కనుక ఈ పండుగ మేము చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ 2024 రోజున అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రజలందరూ వచ్చి ఈ అన్నదానం పాల్గొని ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారని కమిటీ తరపున ప్రజలందరినీ కోరుకుంటున్నాము. భోగాపురం మండలంలోని దల్లిపేట గ్రామ సమీపంలో అడవి గడ్డలో ఆక్రమణల తొలగింపుపై రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. 4 కిలోమీటర్ల పొడవున గడ్డలో ఆక్రమణలు ఉంటే కేవలం 300 మీటర్ల పరిధిలోనే తొలగించడంపై గ్రామస్తులతో పాటు రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 సంవత్సరాల నుంచి పెంచిన కొబ్బరి చెట్లు కూడా ఆక్రమణల పేరుతో తొలగించడంతో బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇది మా మామూలు ఉంది. మామూలు కాడు కొన్నారు. మామూలు కొన్న తర్వాత మాకు ఇప్పుడు 50 అవదా, మాకు 50 అయితే 50 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు పెట్టి ఉన్నది కొనేది మేము ఏంటి నడిపినేదండి. కాకపోతే ఎయిర్పోర్ట్కి పోతే భూములని కొద్దిగా సాగు చేసుకుందని వేస్తాం. మట్టి తీయండి, చెట్లు తీయకండి అన్నాను. అంత ఉండగా తీసేసారండి. అంత అయిపోయినాను. సోలార్ కూడా పీకండి, కొన్ని వేసుకున్నాం కదా అనేసి ఆ సోలార్ కూడా పీకేశారండి. అది మంచి పనేనండి. కొన్ని ఎంత రైతులకి ఇలాంటి అన్నీ జరిగింది. మేము ఎలాగండి బతకాలి? ఎయిర్పోర్ట్ తీసుకుని భూములు ఎయిర్పోర్ట్ తీసేసుకున్నారు. తర్వాత వచ్చి ఇది కూడా బతుకుతాను కదా, దానికి డబ్బు పడినది. దాన్ని బాగు చేసుకున్నాం అండి. అదిగా మట్టిని చూసి పని చేశారండి. తోటలు తిరిగేస్తారు అంతే. మాకు నష్టపరిహారం 4 లక్షల రూపాయలు మధ్య పెట్టి వేసుకున్నాం. ఈ భూముల్లో వేసుకుందాం అనుకున్నామా, మరి డబ్బులు లేక వేసుకునేది అంతే. ఆ ఎడ్ని వేసుకుని నీరు ఎక్కదని వేసుకున్నాం. దళిపేట గ్రామం అది. అట్లా గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ వచ్చి చాలా దారుణంగా తీసేశారు. అరటి చెట్లు, కొబ్బరి తోటలో ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అదే 45-50 సంవత్సరాల నుంచి ఉండి మొక్కలన్నీ. ఆఫీసర్లు ఎంత చెప్పినా కానీ వినలేదు. మొక్కలు తీయకండి, పోనీ
మట్టి అయితే తీసేయండి కానీ మొక్కలు తీయకండి అని చాలా బాధపడ్డాము. సోలార్ ప్లేట్లు మొత్తం అన్నీ తీసేశారు. చాలా నష్టపరిహారం అయితే చాలా నష్టపోయాము మేమైతే. ఎప్పటి నుంచో ఉన్నవి మరి అప్పుడల్లా లేకుండా ఇప్పుడే తీయడం కదా చాలా ఇదైపోయింది. ఇక్కడే ఉందేటండి, ఎవరైనా ఒరిజినల్ పక్కన బంజరీ ఎంతో కొంత అనేది సాగు అనేది చేసుకుంటారు రైతులు. నష్టపరిహారం అయితే చాలా నష్టపరిహారం అయ్యింది. ఎక్కడ తీయకుండా ఇక్కడే చాలా దారుణంగా తీశారు. కానీ మరి అంత దారుణమైన మాకు ఇంత దారుణం చేశారంటే చాలా బాధపడుతున్నాం. మేము కూడా చాలా నష్టపరిహారం అయితే బాగా నష్టపోయామండి. వాజ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రిసైడింగ్ అధికారులకు సంపూర్ణ అవగాహన అవసరం. పోలింగ్ రోజు సమయ నిర్వహణ చాలా కీలకమైన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. పీఓ ఏపీఓల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పార్వతీపురం కలెక్టర్ నిశాంత్ కుమార్. పోలింగ్ పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం. బొబ్బిలిలో విజయం సాధించే బిబ్బులి ఎవరో? బొబ్బిలి నియోజకవర్గంపై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. సార్వత్రిక ఎన్నికల సమయంలో జోరందుకున్న ప్రచారం. ఉభయ జిల్లాలలో హోరెత్తుతున్న ప్రచారం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.